అండి ఇప్పుడు నేను కొబ్బరి రైస్కి తయారు చేస్తున్నాను. కొబ్బరి రైసు దీనికోసం ఓ బిర్యానీ ఆకు, చిన్న చెక్క, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఏమో ఒక ఉల్లిపాయ కట్ చేశాను నిలువుగా, పచ్చిమిర్చి 2, అంటే కొంచెం రైస్, ఒక డబ్బా రైస్ అనమాట. కొబ్బరి చిప్ప ఒకటి పెద్దది, దానిలోనే అల్లం వేసాను, వెల్లుల్లి, అల్లం 2-3 రెబ్బలు వెల్లుల్లి, అల్లం ఒక చిన్న ముక్క చెక్క తీసేసి మిక్స్ చేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఏమో ఒక డబ్బాడు అంటే పావుసేరు అనమాట, పెద్ద గ్లాస్ ఉంటుంది, దాంతో కడిగేసి నీళ్ళు వంచేసి పొడిగా పెట్టుకున్నాం అనమాట. ఇలాగా నీళ్ళు శుభ్రంగా వంచేసి ఉంచుకున్నాను. ఇప్పుడు అది ఆయిల్ ఉంది కదా, ఈ గరిటె చిన్న గరిటెతో ఒక 3 స్పూన్లు వేసుకొని బాండి కానీ మందపాటి పాత్ర కానీ తీసుకొని దానిలో వేసి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుతాము. ముందు బాండీలో ఆయిల్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క ముక్క వేసిన తర్వాత అది ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. వేసి కొద్దిగా కలిపిన తర్వాత కొద్దిగా వేగేటప్పుడు ఇది కొంచెం ఇలాగా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేది ఉల్లిపాయ వేగేటట్టు కొంచెం వేయించుకోవాలి. వేగేటప్పుడు ముందుగా కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అల్లం కొబ్బరి పేస్ట్, అది కూడా వేసుకొని కొంచెం వేగేటట్టు కలుపుతూ ఉండాలి, మాడకుండా. బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం ఇది కొబ్బరి పచ్చితనం పోయి కొద్దిగా బ్రౌన్గా ఇలా వచ్చేటప్పుడు బియ్యం కూడా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకుంటాము. ఉంచుకున్న బియ్యాన్ని వేసి మళ్ళీ కొద్దిగా ఒక 2 నిమిషాలు కలిపి వేగేటట్టు సన్నగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాము. 2.5 గ్లాసు వేసుకుంటే పెద్ద గ్లాసుతో సరిపోతుంది. కలపాలి కొంచెం. ఇది కూడా బియ్యం వేగినట్టు అయిన తర్వాత కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్. ఇలా వేగిన తర్వాత తగినంత సాల్ట్ వాటర్ వేసి తర్వాత సాల్ట్ వేద్దాం.